హాయ్ ఫ్రెండ్స్. ఈ టైంలో కొద్దిగా మీ ముందు రావాలనిపించింది. అంటే కొద్దిగా ఏంటో షేర్ చేసుకోవాలనిపించిందో, లేకపోతే ఏదో మిమ్మల్ని అడగాలనిపించింది. అంటే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ దొరుకుతుందా ఏమో అని. యాక్చువల్లీ నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ కావాలి కదా! సో, సబ్స్క్రైబర్స్ కోసము కొన్ని నేను వీడియోస్ షేర్ చేశాను. మా ఫ్రెండ్స్‌కి షేర్ చేశాను. కొందరు అంటే నాకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడానికి ఆహ్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ థింకింగ్ ఏంటో నాకు బాగా అర్థమైందనమాట. ఎక్స్‌పీరియన్స్. సో, నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను నేను. ఏమైంది షేర్ చేశాను వీడియోస్. కొందరేంటి సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడరు. ఎక్కడ మరి వీళ్ళకి వ్యూస్ ఒస్తాయో అని అనుకుంటారు. లైక్ మాత్రం అసలే తెలీదు. సో, కొందరు షేర్ చేసినా సబ్స్క్రైబ్ చేస్తారు. కానీ లైక్ చేయరు, వ్యూస్ రావు. కామెంట్ అయితే అసలే చేయరు. తర్వాత ఇంకోటి మా ఫ్రెండ్స్‌కి ఈ ఫ్రెండ్స్ కొందరు పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారు. కొందరు నెగెటివ్ అని కూడా కాదు. కొందరు మాట్లాడడమే బంద్ చేశారు. అదేంటో నాకు అర్థం కాలేదు. మాట్లాడడం బంద్ చేసి ఏంటి యాక్చువల్లీ ఎంకరేజ్ చేయాలి. అంటే కొందరికి నచ్చుతుంది, నచ్చది. బట్ స్టిల్ చెప్పాలి. ఇది బావుంది, బాలేదని చెప్పాలి. కానీ వాళ్ళేం చేస్తారంటే మాట్లాడడం బంద్ జేస్తారు. సారీ. ఎందుకు మాట్లాడడం బంద్ జేస్తారో నాకర్థం గాలేదు. అహా! నేను ఒక ఎక్స్‌పీరియన్స్ అనమాట. రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి తనకి షేర్ చేశాను. ఆమెకి తను చూసావా వీడియోస్ అనంటే, చూసాను అని చెప్పింది. మరి లైక్ చేసావా? నీకు అని అన్నాడు. యాక్చువల్లీ ఫస్ట్ చూసి బావున్నాయి అని చెప్పింది. తర్వాత మరి లైక్ చేసావంటే, ఏదో పాత వీడియోస్ లాగా అనిపిచ్చాయి నాకు. పాతయేమో అని నేను లైక్ చేయలేదు అని అన్నది. నాకు థింకింగ్‌లో పడాననమాట. ఎన్నో వీడియోస్ పాతగా ఇయర్స్ నుంచి పడి ఉంటాయి. అవి పాతయని అనుకున్నా, కొత్తయి అనుకున్నా నీకు ఇన్ఫర్మేషన్ అయితే కొత్తగానే వస్తుంది కదా! నువ్వు చూసినప్పుడు. సో, లైక్ చెయ్యని చెప్పాను. ఏ రోజైతే లైక్ చేయమన్నానో ఆ నెక్స్ట్ డే నుంచి అసలు దూరంగా నుంచుంటుంది. నాతో మాట్లాడట్లేదు. ఏంటో అర్థం గాదు. సో, నాకనిపించింది ఏంటి అంటే వీడియోస్ లైక్ చేయమంటే అసలు మాట్లాడడమే బంద్ జేస్తారా? అసలు మొఖం మార్చుకుంటారా? నాకర్థం గాలేదనమాట. కొందరేంటి సబ్స్క్రైబ్ చేశాం గదా! అని అంటారు. చేశారు. థాంక్ యూ. ఐయామ్ నాట్ సేయింగ్ యూ హావ్ నాట్ డన్. కానీ వ్యూస్, వీడియోస్ చూడడం ఉండది. లైక్ చేయడం ఉండది. కామెంట్ చేయడం ఓకే. ఇట్స్ ఓకే. బట్ లైక్ చేస్తే ఓకే. గుడ్. కానీ అలా అనిపిచ్చింది. ఎందుకు ఇలా చేస్తారు అని ఒక థాట్‌లో ఎళ్ళిపోయాను. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్సే ఉంటారు. క్లోజ్‌గా ఉంటారు. మాట్లాడతారు. మాతో తింటారు. తిరుగుతాము. అటు ఇటు ఎళ్తాము. కానీ వాళ్ళ యాటిట్యూడ్‌లో, వాళ్ళ థింకింగ్‌లో చాలా చేంజ్ ఉంటుంది. అదేంటో నాకు అర్థం గాదు. సో, కొందరేమో చాలా ఇట్లా చేయండి మేడం, అట్లా చేయండి, ఇట్లా ఉండండి, అట్లా ఉండండి అని చెప్తూ ఉంటారు. అది చాలా ఎంకరేజింగ్ అనిపిస్తుంది. కొందరేమో ఇట్లా కూడా ఉన్నారనమాట. అదే నేను మొన్న షార్ట్ చూసాను గదా! ఒకటి. ఆహ్, వీడియోసు మన చుట్టాలో ఎవరో లైక్ చేయరు. ఎందుకంటే ఫ్రెండ్స్ లైక్ చేయరు, చుట్టాలు లైక్ చేయరు. ఎందుకంటే ఒక్క లైక్‌తో ఎంత పెద్దోళ్ళయిపోతారో అని అనుకుంటారు కదా! సో, అదే అనిపిస్తుంది. అది మాట ఇట్స్ ఎ జోక్ అని ఫన్నీగా ఉంది వీడియో కానీ అది నిజమేమో అనిపిస్తుంది నాకు. అదే నిజం అనిపిస్తుంది. కొందరేమో ఇదొకటి. ఇంకొందరేమో సబ్స్క్రైబ్ చేస్తారు. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా అన్‌సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అది కూడా నాకు అర్థం కాదనమాట. అంటే ఇది ఆల్ దిస్ మిక్స్డ్ అప్ ఫీలింగ్స్. నాకు అర్థం అవ్వట్లేదనమాట. ఈ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్ ఏంటో అనేది అర్థం కాలేదు. అర్థం చేసుకోలేకపోతున్నాను వాళ్ళది. మంచినే ఉంటారు. బానే ఉంటారు. కానీ మనతో పాటే ఉంటారు. సడన్‌లీ అన్‌సబ్స్క్రైబ్ చేస్తారు. అది నాకు కొన్ని తెలిసాయన్నమాట. అందుకే నేను మాట్లాడుతున్నాను. సో,
వేరే సచ్ బ్యాడ్ ఫీలింగ్స్ అనిపించాయి. చాలా బాధ అనిపించింది. ఏంటి ఇట్లా గూడా ఉంటారేమో అని. మనతోనే ఉంటూ, మనతోనే కలుస్తూ, మనతోనే మాట్లాడుతూ, కనీసం చెప్పను కూడా చెప్పరు. ఎంకరేజ్ కూడా చేయరు. కొందరు చేస్తారు, కొందరు చేయరు. కానీ ఎనకాలో మనసులో ఏదో పెట్టుకుంటారేమో అనిపిస్తుంది నాకు. బయటికి చెప్పరు. అమ్మో! ఒక్క చిన్న లైక్‌తో ఎక్కడికెళ్ళిపోతారో అని అనుకుంటారేమో. అది నిజమే. అది నిజమే. కానీ అలా కాదు కదా! ఒకరిని ఎంకరేజ్ చేసి ముందుకెళ్తున్నారంటే ఎవ్రీవన్ షుడ్ ఫీల్ హ్యాపీ. ఈవెన్ థో యూ వాటెవర్ ఫీల్ బ్యాడ్ ఇన్ యువర్ హార్ట్, బట్ వి షుడ్ ఎంకరేజ్ పీపుల్. ద పీపుల్ ఆర్ గుడ్ ఎట్ వాటెవర్ దే ఆర్. ఐ థింక్ సో. దట్ ఈస్ ద థింగ్. సో నేను అదే అందుకే ఆహ్, ఇప్పుడు ఆటోలో వస్తూ ఆలోచించాననమాట. ఏంటి ఇట్లా అసలు నాకర్థం గాదు అని అనిపిచ్చింది. సో అందుకే షేర్ చేసుకుందామని మీ ముందుకొచ్చాను. సో నా ఈ మిక్స్డ్ ఫీలింగ్స్ కరెక్టేనా? రైటా? రాంగా? యాక్చువల్‌గా జనరల్‌గా ఎందుకు ఇలా అవుతుంది? నాకు ఒక్కసారి మీరు కమెంట్ చేసి చెప్పగలుగుతారా? నాకు అంటే ఆలోచించాలని ఉంది. అంటే వినాలని ఉంది. స్టిల్ ఐ వాంట్ టు నో వాట్ ఎగ్జాక్ట్‌లీ ద థింగ్స్ ఆర్ దేర్ ఎట్ దీస్ థింగ్స్. అదొక్కటి తెలుసుకోవాలనుంది. కొద్దిగా నాకు హెల్ప్ చేయండి ఇంకా నాకు అర్థం చేసుకోవడానికి. సో ప్లీజ్ కమెంట్.